ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి. ఈ సామెతను బీఆర్ఎస్ ఇప్పుడు ఫాలో అవుతుందే. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులే తమ కొంప ముంచారని భావించిన గులాబీ పార్టీ ఇప్పుడు వారి ఎజెండానే భుజానికెత్తుకుందే. తాజాగా రాష్ట్ర రాజధానిలో నిరుద్యోగుల పోరాటానికి మద్దతిస్తూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందే. బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందే. తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయింది. సెంచరీ కొడదామనుకుంటే చివరికి 39 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. జోరుగా సాగుతున్న ఫిరాయింపుల్ని చూస్తుంటే అసెంబ్లీలో ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడేలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణాల్లో నిరుద్యోగుల అంశం తీవ్రంగా ప్రభావితం చేసిందని గులాబీ పార్టీ పోస్టుమార్టంలో తేలింది. దీంతో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిరుద్యోగుల సమస్యలపై కారు పార్టీ దృష్టి సారించింది. ఏ వర్గంలో పట్టు కోల్పోయిందో ఇప్పుడు ఆ వర్గాలకే దగ్గరవ్వాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే నిరుద్యోగుల సమస్యే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ట్యాగ్ లైన్లో నీళ్లతో పాటు నియామకాలు ప్రధాన అంశంగా మారింది. ఉద్యోగాల కల్పనలో ఉద్యమ పార్టీ విఫలమైందని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల సమస్య ప్రధాన అస్త్రంగా ఉపయోగపడింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి నిర్వహణలో లోపాలు, వైఫల్యాలను ప్రశ్నిస్తూ గులాబీ పార్టీని టార్గెట్ చేసింది. గ్రూప్ 1 పరీక్షా పేపర్ లీకేజ్తో బీఆర్ఎస్ సర్కార్ అప్రతిష్టపాలైంది. రెండోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించినా హైకోర్టు రద్దు చేయడంతో ఫలితం లేకుండా పోయింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేసింది. 10 ఏళ్ల కాలంలో డిఎస్సిని నిర్వహించకపోయారని గులాబీ పార్టీని నిరుద్యోగుల్లో దోషిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని గులాబీ పార్టీ అంటోంది. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి తమకు వ్యతిరేకంగా పనిచేసిందని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ తమపై ప్రయోగించిన అస్త్రాన్ని బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ప్రయోగించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కొన్నాళ్లుగా తమ డిమాండ్స్ నెరవేర్చాలని నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగంతో పాటు బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ యువరాజు నోరెందుకు మోగబోయిందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల పత్రాలు ఇస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగుల అంశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను పెంచి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. మరోవైపు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. డిఎస్సి సమయంలో వేరే పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు నష్టపోతారని నిరుద్యోగులు అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొడుతోందని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇక నిరుద్యోగుల కోసం కేటీఆర్, హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై బీఆర్ఎస్ ఘాటుగానే స్పందించింది. నిరుద్యోగుల కోసం ఎవరు పోరాటం చేసినా బీఆర్ఎస్ అండగా ఉంటాయని, రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామంటోంది గులాబీ పార్టీ. హైదరాబాద్ వేదికగా నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ వారికి దగ్గరయ్యేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఏ నిరుద్యోగుల అంశంతో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయామో తిరిగి అదే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి వారి మద్దతుతోనే మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది బీఆర్ఎస్. అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి విపక్ష పార్టీగా మద్దతిచ్చిన నిరుద్యోగులు బీఆర్ఎస్ ని ఎంతవరకు విశ్వసిస్తారో, ఈ అంశం ఆ పార్టీకి ఏ మేరకు ఫలితమిస్తుందో చూడాలి.
చూద్దాం.